అక్కడ టోల్ ప్లాజా లేదు, డబ్బు చెల్లించాల్సిన పని లేదు. కానీ వాహన వేగం మాత్రం తగ్గాల్సిందే. కౌంటర్ల మధ్య అప్రమత్తంగా వెళ్లాల్సిందే. ఎందుకంటే టోల్ ప్లాజా శాశ్వతంగా మూసేసిన నిర్మాణాలు మాత్రం తొలగించలేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు నెమ్మదిగా వెళ్లడం చూసి ఇక్కడ టోల్ వసూలు చేస్తున్నారనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్లే. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడు వద్ద టోల్ ప్లాజాను ఇటీవల మూసివేశారు. కానీ ఇక్కడున్న వేగ నిరోధకాలు, టోల్ బూతులు, ప్లాజా పక్కనున్న నిర్మాణాలు మాత్రం తొలగించలేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమ బైపాస్ ప్రారంభం కావడంతో అందులో కొత్తగా నిర్మించిన టోల్ ప్లాజా అందుబాటులోకి వచ్చింది. దీంతో 20 ఏళ్ల క్రితం నిర్మించిన పొట్టిపాడు టోల్ ప్లాజాను ఈ నెల 1న శాశ్వతంగా మూసివేశారు. వాస్తవానికి 2 ఏళ్ల కిందటే దీన్ని తొలగించాల్సి ఉంది. దీనికోసం టోల్ ప్లాజాను కూల్చివేయడం, 6 వరుసల రహదారి, సర్వీస్ రోడ్ల నిర్మాణం అనుసంధానం చేసేలా పనులకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. టోల్ ప్లాజా కూల్చివేత కోసమే సుమారు 24 లక్షలు కేటాయించారు. కానీ ఇప్పటికీ పనులు మాత్రం జరగలేదు. దీంతో కొత్తగా వచ్చిన వారు ఇప్పటికీ ఈ మార్గంలో టోల్ ప్లాజా ఉందనుకుని పొరపాటు పడుతున్నారు. టోల్ ప్లాజా తీసేశారు కదా, ఇప్పుడు అది బైపాస్ వచ్చిన తర్వాత తీసేయాలి. అలాంటప్పుడు ఈ స్పీడ్ బ్రేకర్స్ అన్ని కూడా వేస్ట్. ఇక్కడ ఇప్పుడు రిమూవ్ చేసేయాలి. అక్కడ ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ దానికోసం ఉన్నారనుకున్న అటు వెళ్ళి ఆ స్పీడ్ బ్రేకర్ మీద కూడా చాలా ట్రబుల్ ఫేస్ చేస్తున్నారు. బాగా ఇమీడియట్ గా తీసేస్తే బెటర్ అనమాట. ఇప్పటికే లేట్ అయింది. ఆ స్పీడ్ బ్రేకర్లు అయ్యి ఉండటం వల్ల కొంచెం ప్రాబ్లం అయ్యి అవన్నీ తీసేసినట్టు ఫ్రీగా ఉన్నట్టుగా ఉంటుంది. తీసేసారు కదా, తీసారు కనుక అన్ని తీసేస్తే బాగుంటుంది. కొంతమంది ముందనుకుంటారు, ఎవరు లేరు కదండి అక్కడ. అక్కడ ఎవరు లేపటం వల్ల ఎవరికి తెలియట్లేదు. కనిపిది అవుతుంది. కంపల్సరీ ఆగి చూస్తారు. ఏంటి వెళ్ళిపోతున్నామో, దాటిపోయామో, మిస్ అయిపోతున్నామో అని ఆలోచన వాళ్ళకి. అది తీసేస్తే ఏ గోళం ఉండదు. ఇండికేషన్ ఏం లేదు సార్. అక్కడ ఇండికేషన్ లేకపోవడం వల్ల ఏమైందంటే అక్కడ దాకా వచ్చేవాడికి ఫాస్ట్ మీద వస్తాము, మన టోల్ గేట్ ఉందని ఆగిపోతాము. కాకపోతే అక్కడ టోల్ గేట్ క్లోజ్ అయిపోయింది. గబాలను అక్కడ ఇండికేషన్ పెడితే బెటర్. నైట్ అటు చోట్ల సేఫ్టీ సైడ్ తీసేస్తేనే బెటర్, ఇంకా బెటర్. అది ఈ టోల్ ప్లాజా అందుబాటులో ఉన్నప్పుడే ఇక్కడ నిర్వహణ అధ్వానంగా ఉండేది. ఇరువైపులా 8 బూత్లు ఏర్పాటు చేసిన నిర్వాహకులు వాహనాలు సాఫీగా రాకపోకలు సాగించేలా వసతులు కల్పించలేదు. దీంతో ఏ వాహనం ఏ క్షణంలో ఏ బూత్ వైపు వెళ్తుందో అర్థం కాని పరిస్థితి ఉండేది. ఇప్పుడు వినియోగంలో లేని ఈ టోల్ ప్లాజా వల్ల కూడా ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ పశ్చిమ బైపాస్ లో నూతనంగా నిర్మించినటువంటి టోల్ ప్లాజా అందుబాటులోకి వచ్చిన తర్వాత కృష్ణా జిల్లా పొట్టిపాడు వద్ద 20 ఏళ్లుగా ఉన్నటువంటి ఈ టోల్ ప్లాజాను మూసివేశారు. వాహనదారుల దగ్గర నుంచి టోల్ రుసుములు వసూలును నిలిపివేశారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాలను కూల్చివేయడంలో అధికారులు ఇప్పటికీ అలసత్వం వహిస్తున్నారు. దీంతో రద్దీ వేళల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా జాతీయ రహదారుల సంస్థ అధికారులు స్పందించి ఈ నిర్మాణాలను త్వరితగతిన తొలగించాలని వాహనదారులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ భాస్కర్ రావుతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా నుంచి.